హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మార్నింగ్ వీడియో. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి గుంత పొంగనాలు. దోశపిండి అయితే నైట్ రుబ్బి పెట్టుకున్నాను. తగినంత మనకు గుంత పొంగనాలకి ఎంత కావాలో అంత సపరేట్గా తీసుకొని అయితే తగినంత ఉప్పు వేసుకున్నాను. అందులో క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని అయితే కలుపుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్, ఉల్లిగడ్డ వేయడం వల్ల గుంత పొంగనాలు అనేది టేస్ట్ బాగా ఉంటుంది. క్యారెట్ పిల్లలకి ఇట్లా కొంచెం ఎక్కువ తినరు కదా, ఇట్లా అయితే తినేస్తారు. అందుకనేసి అయితే నేను కొంచెం క్యారెట్, ఉల్లిపాయలు అయితే ఎక్కువనే వేసుకున్నాను. ఇప్పుడు గుంత పొంగనాల పీట తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని తగినంత పిండి ఇట్లా వేసుకొని ఇక చిన్నగా పెట్టుకోవాలి. చిన్నగా పెట్టేసుకొని స్టవ్ మూత పెట్టేసుకున్నామని అనుకోండి, చిన్నగా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. మనం పెద్దగా పెడితే ఉడకవు, మళ్ళీ పిండి పిండి ఉంటాయి. అందుకనేసి అయితే చిన్నగా పెట్టుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మంచిగా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత ఇట్లాగా 2 సైడ్లు అయితే మంచిగా కాల్చుకోవాలి. ఇట్లా 2 సైడ్లు తిప్పుకున్న తర్వాత ఇట్లా మళ్ళీ మూత పెట్టుకొని కాల్చుకుంటే రెండో సైడ్ ఇట్లా మంచిగా కాలుతాయి అన్నమాట. టేస్ట్ ఇట్లా చాలా బాగుంటుంది. ఇలాగే మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తం ఇలాగే వేసుకొని తీసుకోవాలి. ఇవి అయిపోయాయి, పక్కకు తీస్తున్నాను. అంతా సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఎలా చేసామో మనం కలుపుకున్న పిండి ఎంత ఉంటే అంత అలాగే వేసి తీసుకోవాలి. మనకు పిండి ఎంత కలిపి పెట్టుకుంటే అంత, మనం ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకు సరిపడా తీసి సెట్ చేసుకుంటాం కదా, అట్లా నేనైతే కొన్ని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను పొద్దున్నే. ఇక టిఫిన్ అయితే చేయడం అయితే అయిపోయింది. ఒక సైడ్ టిఫిన్ చేస్తూ ఇంకొక సైడ్ వంట అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి మాది పప్పుచారు చేశాను. పప్పుచారు, గుంత పొంగనాలు, పల్లి చట్నీ, వడియాలు వేయించాను. పొద్దున ఎంత ఫాస్ట్గా ఉంటుంది. ఒక సైడ్ పప్పు, ఒక సైడు గుంత పొంగనాలు చూసుకుంటూ చేశాను. ఇంకొక సైడ్ ఇక పప్పుచారు కాగానే గుంత పొంగనాలు చేసుకుంటూ ఇంకొక సైడు పల్లీల చట్నీ చేసేసాను. పల్లీల చట్నీ చేసేసి వడియాలు ఇట్లా వేయించుతున్నాను అనమాట. పప్పుచారులోకి వడియాలు అయితే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకనేసి అయితే వడియాలు ఇట్లా వేయించాను. మార్నింగ్ అయితే ఇలా ఇలా గడిచిందనమాట మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక నా మొత్తం పని అంతా అయిపోయిన తర్వాత నేను ఇట్లా పూజ చేసేసుకొని అయితే ఇక నా టిఫిన్ అయితే నేనైతే తింటున్నాను. కొంచెం చారు వేసుకున్నాను, కొంచెం పల్లి చట్నీ అయితే వేసుకున్నాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి. ప్రతిసారి దోశ పిండితోటి దోశలు కాకుండా ఇలాగా గుంత పొంగనాలు ఇట్లా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంతసేపు నా వీడియో చూసినందుకు ఒక లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. బాయ్ మరి.